హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం అయితే రావడం జరిగిందండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా ఇది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 11:27 చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. సో తొలి సంతకాలు మనకు రేపు చేయనున్నారు. ఎందుకంటే ఈరోజు సమయాభావం వల్ల సో ఈ సంతకాలు అనేటివి రేపైతే చేయనున్నారు. రేపు సీఎం హోదాలో సచివాలయానికి వస్తారు. అప్పుడు డిఎస్సి అలాగే పింఛన్ పెంపు ఫైళ్లకు తొలిగా ఇక్కడ సంతకం అయితే చేయనున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రద్దుకు సంబంధించి ఇక్కడైతే ఆమోదం అయితే తెలపనున్నారు. సో ఇక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు గురువారం తొలి సంతకాలు అయితే చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి ఫైళ్లపై ప్రమాణ స్వీకార వేదికపైనే సంతకం చేయాలని తొలుత భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితం చేయాలని చెప్పి నిర్ణయించారు. బుధవారం ఉదయం సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన తిరుమలకు వెళ్తారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరి 10:45 అమరావతి సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయ ఉద్యోగుల స్వాగత కార్యక్రమం పూర్తి కాగానే 1వ బ్లాక్లోని సీఎం కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ డిఎస్సి నోటిఫికేషన్ పైన తొలి సంతకం పెడతారని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సంబంధిత ఫైలుకు సంతకం చేస్తారు. ఆ తర్వాత సామాజిక పెన్షన్ ఏదైతే 4,000 పెంపు, నైపుణ్య అభివృద్ధి, ల్యాండ్ టైటిలింగ్ ఏదైతే యాక్ట్ ఉందో దానికి సంబంధించిన రద్దుతో పాటు మరో ఫైలుపై ఆయన సంతకం చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే తెలుస్తుంది. సో ఈరోజే చేస్తారనుకున్నారు కానీ సో ఇక్కడ సమయాభావం వల్ల అలాగే ఈరోజు మాత్రం కేవలం ప్రమాణ స్వీకారాన్ని మాత్రమే పెట్టుకోవాలి. రేపు సీఎం హోదాలో ఈ డిఎస్సి నోటిఫికేషను అలాగే పెన్షన్ పెంపు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు మరో ఫైల్కి అయితే సంతకం అయితే చేయనున్నారు. సో నిరుద్యోగులు అయితే రేపటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఉంది. ఎవరైతే డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారో అభ్యర్థులందరూ కూడా ఎన్ని పోస్టులకు ఏంటి అనేది వన్స్ సంతకం అయిన తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రేపే మనకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఇవే కాకుండా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో సీఎం గారు సమీక్ష నిర్వహించి శాఖల వారీగా సో ఏదైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకైతే భర్తీ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా చెప్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.